11 సంవత్సరాలకే మెచ్యూర్ అయింది. అప్పటి నుంచి పీసీఓడి ప్రాబ్లమ్స్తోనే తను సఫర్ అవుతుంది. కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్ ఇన్ని హాస్పిటల్ తిప్పితే అయితే మొత్తానికి 3 నెలల దాకా కాదు. మళ్ళీ అయిందంటే నెల 2 నెలలు అదే ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. అయితే మొన్న 3 నెలల దాకా కాలేదు. హాస్పిటల్కి వెళ్దామంటే తన అద్దమ్మ అన్నది ఉమెన్ శక్తి తీసుకెళ్ళి తాగిపించిన 3 నెలల దాకా కాని మనిషి తాగిపించినాక ఒక వారానికి మళ్ళీ అయింది. 3 నెలలు కాని మనిషి అయిందంటే కొంచెం ఎక్కువ రోజులు అవుతుంది కదా. అయింది బంద్ అవ్వాలంటే నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కానీ వెళ్ళలేదు. తను ఉమెన్ శక్తి తాగుతూనే ఉంది, బంద్ అయిపోయింది. అది మళ్ళీ తను టాబ్లెట్స్ వాడడం వల్ల దాని మొహానికి అంతా పింపుల్స్ అవి అయ్యేది, పింపుల్స్ హెయిర్. అయితే నేను ఇలా పప్పాయ సోప్ తీసుకున్నాను. మా అమ్మాయి ఒకటి పప్పాయ సోప్ వాడింది. దానివల్ల పింపుల్స్ పోయి మంచిగా నీట్గా తను అసలు తీసుకురావాలి. ఎందుకంటే ఫస్ట్ వెన్యూకి వచ్చింది తనే. అప్పుడు తను ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో చూపించాలి అందరికి అనుకున్నా కానీ తీసుకురాలేకపోయినా తను రానండి. మళ్ళీ సార్ తీసుకొస్తా. ఇక మొత్తం కళ్ళని పీక్కుపోయి బ్లాక్గా పింపుల్స్తోని ఘోరంగా ఉండే ఇప్పుడు లడ్డు లాగా తెల్లగా ఈ సోప్ వల్ల ఉమెన్ శక్తి వల్ల సూపర్గా అయింది. నేనైతే ఏం సంపాదించకపోయి నా కూతురు హెల్త్ అయితే సంపాదించిన అన్న ఆనందం అయితే సూపర్గా ఉంది. గ్రేట్ మేడం కోసం గ్రేట్. చూడండి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ జెన్యూన్ ప్రోడక్ట్స్.